ఒకప్పుడు విమర్శించిన నేతలే ఇప్పుడు కితాబులిస్తున్నారు. గతంలో ఆరోపణలు చేసిన వాళ్లే తాజాగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఉద్యమానికి ఒక్కడే ముందడుగు వేసిన బంగారు తెలంగాణ కోసం అందరూ తోడుగా నిలుస్తున్నారు. దీంతో తన్ను విమర్శించిన నేతలను ఆఖరికి తనపై ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లను సైతం పార్టీలో చేర్చుకుంటున్నారు కేసీఆర్. గతమంతా మరిచి రాష్ట్ర అభివృద్ధి కోసం అందర్నీ కలుపుకొని పోతూ కేసీఆర్ తన రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఎన్నో పదవులు అనుభవించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సమైక్య పాలనలో జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చేసిన పోరాటాన్ని తెలంగాణ ప్రాంత నేతలు ఎంతో మంది తప్పుపట్టారు. నేరుగా కేసీఆర్పై తిరుగుబాటు చేసినంత పని చేశారు. పార్టీ పరంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ కేసీఆర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే యత్నం చేశారు. అయితే కాలానుగుణంగా కేసీఆర్ సిద్ధాంతాలను విమర్శించిన నేతలే సమర్థించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు సిద్దిపేట నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో టీడీపీతో పాటు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. కేసీఆర్పై అప్పుడు టీడీపీ నుంచి మారెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి కారెక్కి కేసీఆర్కు సన్నిహితంగా మారారు. తాజాగా ఆయనను పౌర సరఫరాల శాఖ చైర్మన్గా కేసీఆర్ నియమించారు. ఇదే కోవలో చాలామంది నేతలున్నారు. మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముత్యంరెడ్డి కేసీఆర్ను ఉద్యమ సమయం నుంచి వ్యతిరేకించారు. కానీ తాజాగా ముత్యంరెడ్డి గులాబీ గూటికి చేరారు. రాష్ట్ర రాజకీయాలను పరిశీలించినట్లయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా కేసీఆర్ను తీవ్రస్థాయిలో విమర్శించిన వారే. కానీ ఇప్పుడు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఉద్యమ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, మైనంపల్లి హనుమంతరావు లాంటి నేతలు కేసీఆర్ వ్యవహారంపై ఒంటికాలుపై విరుచుకుపడేవారు. ఎర్రబల్లి దయాకర్రావు కూడా అదే జాబితాలో ఉన్నారు. ఇక వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేతపై తీవ్రంగా విరుచుకుపడ్డా గులాబీ పార్టీలో చేరి పదవులు అనుభవించారు. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో పార్టీ వీడారు. తాజాగా గజ్వేల్ నుంచి 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు ఒంటేరుతో చర్చించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రోజు సాయంత్రం ఒంటేరు టీఆర్ఎస్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి కేసీఆర్ తన రాజకీయ చాణక్యంతో గతంలో తనపై విమర్శలు చేసిన నేతలనే కాకుండా తనపై పోటీ చేసిన వారిని కూడా టీఆర్ఎస్లో చేర్చుకోవడం విశేషం.